హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఉద్యోగ సమాచారం ఈరోజు డేట్ చూసుకుంటే 19 మార్చ్ 2023. చాలా ముఖ్యమైన సమాచారం ఉంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా ఇది చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఏపీపీఎస్సీ అప్డేట్ చూసుకుంటే మనకు గ్రూప్ 1 ఎగ్జామ్ 17th జరిగింది కదా. సో దానికి సంబంధించి కీని ఆల్రెడీ అఫీషియల్ వెబ్సైట్లో అయితే పెట్టడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి అబ్జెక్షన్స్ మనకు 19th మార్చ్ ఈ రోజు నుండి 21 మార్చ్ వరకు ఆన్లైన్లో అఫీషియల్ వెబ్సైట్లోనే మీరు ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే ఇక్కడ మీరు పెట్టుకోవచ్చు. ఏపీపీఎస్సీ సైట్ ద్వారా మాత్రమే ఈ అబ్జెక్షన్స్ అనేది రిసీవ్ చేసుకుంటారు. ఎటువంటి మోడ్ వాట్సాప్ కానీ ఎస్ఎంఎస్ కానీ పోస్ట్ ద్వారా ఇవి ఎక్కడా కూడా రిసీవ్ చేసుకోరు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా అబ్జెక్షన్స్ పెట్టాలి అనే వాళ్ళు మాత్రం ఏపీపీఎస్సీ వెబ్సైట్లో ఈ అబ్జెక్షన్స్ అనేది రైజ్ చేయండి. సో మీకు ఎన్ని మార్కులు వచ్చాయనేది కూడా చూసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే ఏపీపీఎస్సీపై ఒక అప్డేట్ వచ్చి నిన్న మనకు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో రావడం జరిగింది. ఏపీపీఎస్సీ మూగనోము అని చెప్పి ఏపీపీఎస్సీ మూగనోము పట్టింది. 2018 గ్రూప్ 1 మెయిన్స్ రద్దు చేస్తే హైకోర్టు తీర్పు వెలువరించింది. తర్వాత మౌన ముద్ర దాల్చింది. సో కమిషన్ తీరును ప్రతిపక్షాలు నిరుద్యోగులు అయితే ఎండగడుతున్నారు. మాకేం వినపడదు అన్నట్టుగా కనీసం స్పందించలేదని చెప్పి ఇక్కడ ఏపీపీఎస్సీ ఉంది. ఎటువంటి రెస్పాన్స్ ఏపీపీఎస్సీ నుండి రావట్లేదు. 2018 గ్రూప్ 1 మెయిన్స్ హైకోర్టు రద్దు చేసినా కూడా ఎటువంటి అప్డేట్ లేదు అన్నట్టు ఇక్కడ మనకు ఏదైతే నిన్న ఆర్టికల్ ఒకటి రావడం జరిగింది. దానికి సమాధానంగా ఏపీపీఎస్సీలో ప్రతిపక్కే పట్టం, వాస్తవాలు కప్పిపుచ్చి వక్రీకరణలు. 2018 గ్రూప్ 1 ఇంటర్వ్యూలకు 325 మంది ఎంపిక. అత్యధికులు ఐఐటి, ఐఏఎం, మెడిసిన్ చదివిన వారే. రాజకీయ విమర్శలకు స్పందించాల్సిన అవసరం లేదన్న చైర్మన్. త్వరలో వాస్తవాలు వెల్లడిస్తామని ప్రకటన అని చెప్పి నిన్న మనకు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో రాజకీయ విమర్శలు కమిషన్ అయితే స్పందించాల్సిన అవసరం లేదు, కానీ నిరుద్యోగుల సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. సరైన సమయంలో వాస్తవాలు వెల్లడిస్తాం. 2019 నుంచి ఇప్పటిదాకా కమిషన్ ఒక్క తప్పు లేకుండా పూర్తి పారదర్శకతో వేలాది పోస్టులు భర్తీ చేసింది. 2018 గ్రూప్ 1 పోస్టుల భర్తీలోనూ అంతే పారదర్శకతో మెయిన్స్ ఇంటర్వ్యూలు అయితే నిర్వహించాం. ఎంపికైన అభ్యర్థులకు 14 మంది ఐఏఎస్కు ఎంపిక అవడం అందుకు నిదర్శనమని చెప్పి చెప్పడం జరిగింది. డిజిటల్ మూల్యాంకనం ప్రతిపాదన నాటి చైర్మన్దే అని చెప్పి కూడా ఇక్కడైతే చెప్తున్నారు. నాడే పడిన వివాదాల బీజం అని చెప్పి కూడా ఇక్కడైతే అంటున్నారు. సో ఇక్కడ మనకు ఎవరు ఎక్కడ ఎంతమంది చదివారు ఏంటి అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఆ 320 మందిలో ఐఐటి, ఐఏఎం, బిట్స్ ఫిలానీల్లో, ట్రిపుల్ ఐటీల్లో చదువుకున్నారు అన్నట్టు, పీజీలు, గ్రాడ్యుయేట్లు చేశారు అన్నట్టు. అలాగే 40 మంది సివిల్స్ రాస్తే వీరిలో 14 మంది అదే ఏడాది ఐఏఎస్ సాధించగా 2 కేంద్ర సర్వీస్కి ఎంపికయ్యారు అన్నట్టు ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే మనకు సాక్షి న్యూస్ పేపర్లో రావడం జరిగింది. అలాగే సో ఈ 2018 గ్రూప్ 1 మెయిన్స్పై సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేయండి. హైకోర్టుకు ధర్మాసనం ముందు ఏపీపీఎస్సీ అపీల్. నేడు విచారించనున్న ధర్మాసనం అని చెప్పి కూడా రావడం జరిగింది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైకోర్టును ధర్మాసనాన్ని ఆశ్రయించింది. మెయిన్స్ పరీక్షను తిరిగి నిర్వహించాలని చెప్పి తీర్పును రద్దు చేయాలని కోరుతూ ధర్మాసనం ముందు అపీల్ దాఖలు చేసింది. ఈ అపీల్పై అత్యవసరంగా విచారణ జరిపించాలని చెప్పి ఏపీపీఎస్సీ తరపున సీనియర్ న్యాయవాది అయితే ఇక్కడ అడగడం జరిగింది. ఈ అభ్యర్థులను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తులు జస్టిస్ గుహనాథ్ సరేందర్, ఇక్కడ జస్టిస్ న్యాయపతి విజయ్లు కూడిన ధర్మాసనం ఈ అపీల్పై మంగళవారం విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. గ్రూప్ 1 మెయిన్స్ మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని, అందువల్ల మెయిన్స్ పరీక్షను రద్దు చేయాలని చెప్పి కోరుతూ పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన న్యాయస్థానం జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఇటీవల తీర్పునిస్తూ మెయిన్స్ పరీక్షను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తీర్పుపై ఏపీపీఎస్సీ తాజాగా ధర్మాసనం ముందు అపీల్ దాఖలు చేసింది. ఇప్పటికే మెయిన్స్లో ఉత్తీర్ణులైన ఉద్యోగాల్లో చేస్తున్న వారిపై సింగిల్ జడ్జి తీర్పు తీవ్ర ప్రభావం చూపుతుందని ఏపీపీఎస్సీ కార్యదర్శి ఇక్కడ పేర్కొన్నారు. మెయిన్స్ పరీక్ష నిర్వహణ సవాల్ చేయకపోయినప్పటికీ సింగిల్ జడ్జి మాత్రం ఆ పరీక్షను రద్దు చేశారన్నారు. సింగిల్ జడ్జి తీర్పు చట్ట విరుద్ధమే కాక ఏకపక్షం అని చెప్పి తెలిపారు. మూల్యాంకనం 3 దశల్లో నిర్వహించామని చెప్పి చెప్పడం జరిగింది. దీన్ని సింగిల్ జడ్జి తప్పుగా అర్థం చేసుకొని 3 సార్లు మూల్యాంకనం చేసినట్టు తేల్చారన్నారు. సో ఇక్కడ ఈరోజు మళ్ళీ అది విచారణ అయితే రానున్నది ఆ కేసు చూసుకుంటే. సో ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాల్లో ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో అభ్యర్థులు ఎవరైనా ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేసుకోకపోయింటే సో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూసి అప్లై చేసుకోండి. ఆల్రెడీ ఒక వీడియో కూడా మన ఛానల్ చేసి పెట్టడం జరిగింది. దీనికి సంబంధించిన అప్లై లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూసి అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.